నా పేరు బండి సాయిబాబు, చంద్రకల్ గ్రామం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. గత 5 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పటి నుంచి ప్రజలకు చిన్న చిన్న సేవలు చేసుకుంటా, పార్టీ కొరకు కష్టపడుకుంటా, ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యి జనాలకు సేవలు చేసుకుంటా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించినాం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మా గ్రామం నుంచి కష్టపడి 600 మెజార్టీ పైగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఓట్లు తీసుకొచ్చినాం. సార్, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. మరి గ్రామాలలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి? ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీ అభిప్రాయం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్లో 6 గ్యారంటీలను ఒక మేనిఫెస్టో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ 6 గ్యారంటీలు అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. అందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ కూడా మొదలుపెట్టారు. మా గ్రామానికి కూడా 33 ఇండ్లు శాంక్షన్ అయినాయి. మరియు కళ్యాణ లక్ష్మి పథకం కూడా అందరికీ ఇస్తున్నారు. జనాలకి గత ప్రభుత్వం 10 ఏళ్ళ కొలి అయ్యాను రేషన్ కార్డులు, ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. మరియు పిల్లలకు చేర్చుకోవడానికి కూడా అవకాశం ఆన్లైన్లో మీ సేవలు అందుబాటులో ఉంచినాం. అది నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది గత 5-6 నెలల నుంచి. మరియు ప్రజలకు ఉచిత సన్నబియ్యం కూడా ఈ మధ్యనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ కూడా చాలామంది రైతులు రుణమాఫీ చేసి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఎంబడే రైతులకు పంటలకు ఉపయోగకరంగా రుణమాఫీ చేసి మళ్ళీ కొత్త రుణాలు కూడా ఇచ్చారు. అదేవిధంగా రైతు భరోసా పథకం కింద కూడా రైతులకు పెట్టుబడి సాయం కింద అందించి రైతు భరోసా నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. ఏదో కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల రుణమాఫీ కాని వాళ్ళు కాలేదని అంటున్నారు. అదంతా ఏం లేదు, చాలామందికి రుణమాఫీ కావడం జరిగింది. సార్, ఇప్పుడు మరి గ్రామాలలో ప్రజల యొక్క సమస్యలు ఏమున్నాయి? వాళ్ళు ఎక్కువగా మీ దగ్గరికి ఏ సమస్యలతో వస్తారు? సమస్యలు ప్రజలకున్న సమస్యలు నిరంతరం మేము వాళ్ళకున్న సమస్యను సాల్వ్ చేసే విధంగానే మన ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. వాళ్ళు ఏ విధమైన సమస్య తీసుకొని వచ్చినా కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ అని లేని వాళ్ళను ఇప్పుడు ఎవరైతే మాకు నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఇండ్లు లేవో అలాంటి వాళ్ళని మేము లిస్టులో చేర్చడం జరుగుతుంది. మరియు ఎవరికైతే రేషన్ కార్డులు లేవో అలాంటి వారికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇప్పించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. అవి కూడా చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు, స్థానిక ఎలక్షన్ల తర్వాత గ్రామానికి సంబంధించిన ఏమన్నా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అవి స్థానిక ఎలక్షన్ తర్వాతనే అది మొదలు పెడతాం. కాకపోతే ఆఫీస్ పనులు మాత్రం అన్నీ చెప్పిన 6 గ్యారంటీ పథకాలు నిరంతరం అవి చేయిస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది. ఇప్పటి వరకు 80% అన్ని పథకాలు అమలు చేసినాం. ఇప్పుడు ఇంకా 3.5 సంవత్సరాలు మిగిలింది. ఈ 3.5 సంవత్సరంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజల సమస్యలను నిరంతరం వాళ్ళకుండే సమస్యలను తీరుస్తామని తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. గ్రామాలలో ప్రజలు ఏ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు జరిగే స్థానిక ఎలక్షన్లో 80% కాంగ్రెస్ వైపే జనాలు మొగ్గు చూపుతున్నారు. ఎందుకనగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కావాల్సిన అన్ని ఉచిత రేషన్ కానీ మరియు రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ యువ వికాసం అని రాజీవ వికాసం తెచ్చి నిరుద్యోగులకు యువ వికాసం కల్పించి అవి కూడా లిస్టు తయారు చేయడం జరిగింది. యువకులకు ఏదో విధంగా ఉపాధి కల్పించడం కొరకు ఆ పథకాన్ని కూడా మొదలుపెట్టారు. కాబట్టి యువకులు మరియు ప్రజలందరూ కాంగ్రెస్ వైపే ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయి. సార్, ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేయలేదు, ఫెయిల్ అయిపోయిందని చెప్పి విమర్శిస్తుంది కదా, దీని మీద మీ కామెంట్ ఏంటి? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత యువకులకు 60,000 పైగా ఉద్యోగాలు వేసినాం. విద్యార్థులు ఇబ్బందులు పడవైన ఉద్దేశం. గత ప్రభుత్వం ఏంటంటే ఉద్యోగాల పేరు మీద మేము అప్లికేషన్స్ పెట్టుకుంటే, నేను కూడా ఒక ఎడ్యుకేషన్ పర్సన్స్నే, నేను కూడా ఎంఎస్సీ చేసిన, నేను కూడా అప్లికేషన్ పెట్టుకుంటే గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ పేపర్ లీక్లు అయ్యి చాలామంది రూములు పెట్టి అప్పులు చేసి చదువుకున్న విద్యార్థులను రోడ్ల మీద చేసిన ఘనత గత ప్రభుత్వాన్ని. ఇది చాలామందికి అందరికీ తెలుసు. అలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకుండా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను ముందు తరాలకు ముందు భవిష్యత్తు ఉపయోగపడే విధంగా బాగా చదువుకొని
మన యొక్క తెలంగాణ రాష్ట్రం కూడా ప్రపంచానికి పోటీ పడే విధంగా రేవంత్ రెడ్డి గారు విద్యాపరంగా మంచి మంచి పథకాలు యూనివర్సిటీలు మొదలు పెడుతున్నారు. మరియు గత ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అది వాగ్దానానికే సరిపోయింది తప్ప అన్నీ ఆ కాళేశ్వరం కట్టి ఆ ప్రాజెక్టులు కట్టి మొత్తం అది ఎమ్మడే కూలిపోయింది. అది కాళేశ్వరం అన్ని వేల కోట్ల అప్పులు చేసి వాళ్ళు మొత్తం మిగిల్చుకునేది తప్ప వాళ్ళు అప్పులు చేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేసింది మాత్రం ఏం లేదు. మొత్తం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు గత ప్రభుత్వం అయితే. మరి వచ్చే విద్యా సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి మా మంత్రులు, మా కొల్లాపూర్ ఎమ్మెల్యే గారైన ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, మంత్రులు మరియు ముఖ్యమంత్రి గారు 1,00,000 ఉద్యోగాలు మళ్ళీ సంవత్సరం లోపల ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులు కూడా టెట్ సంవత్సరానికి 2 సార్లు ఎప్పుడైతే చెప్పినో రేవంత్ రెడ్డి గారు సంవత్సరానికి 2 సార్లు టెట్ కూడా పెడుతున్నారు. మీ డిఎస్సి పరంగా విద్యార్థులు నిరాశపడకుండా, చదువు పరంగా ఉత్సాహంగా యువకులు నిరాశపడకుండా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు. సార్, ఇప్పుడు మరి మీ చంద్రకల్ గ్రామంలో ఈ 18 నెలల కాలంలో గ్రామ అభివృద్ధిలో ఏమేమి జరిగినాయి డెవలప్మెంట్ సార్ చెప్పండి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు మరియు యువ వికాసం, రేషన్ కార్డులు, ఉచిత సన్నబియ్యం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవన్నీ చేపడుతున్నాం. మరియు ఇంకా గ్రామానికి సంబంధించిన డెవలప్మెంట్ అంటే సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, మేము అవి లిస్ట్ అవుట్ తయారు చేసి పై ఆఫీసర్లకు పంపించడం జరిగింది ఈ మధ్యన కాలంలో. ఇప్పుడు స్థానిక ఎలక్షన్ తర్వాత అవన్నీ స్టార్ట్ చేసి గ్రామాన్ని డెవలప్ చేసే విధంగా అడుగులు వేస్తామని తెలియజేస్తున్నాను.